ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి అన్నారు. తనకు ఎవరూ పోటీ లేరని, 10.5 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానన్నారు సీఎం రేవంత్. ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చాలా కీలకంగా ఉన్నారని, ఆయన విచారణలో చెప్పిన పేర్ల ప్రకారమే అందరినీ విచారణకు పిలుస్తున్నామన్నారు. साइड में हो जाएंगे सर, साइड में हो जाएंगे। अभी मत करो सर, करो उतरने दो। आप लोग जाएंगे नहीं सर? कर लो बस बस एक मिनट रुक जाइए सर। हाँ आगे यार, साइड में हो जाएंगे सर, साइड में हो जाएंगे। రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీ నుంచే శివ, చెప్పండి. ఏదైతే అటు ఆ ఢిల్లీ పర్యటన అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని ఏళ్ల పాటు కూడా తానే సీఎంగా ఉంటానంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. అప్డేట్స్ ఏంటి? అసలు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత మీడియాతో చిట్చాట్ ఏర్పాటు చేశారు. చిట్చాట్ లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తావిస్తూ 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ జమిలీ ఎన్నికలు రావడం వల్ల నా పదవి కాలం అంటే ఒక 6 నెలలు అనేది పొడిగింపు జరగబోతుంది. అంటే 5.5 సంవత్సరాలు అదనంగా నేను ఉండబోతున్నాను, 6 నెలలు ఎక్కువగా అనేది ప్రధానంగా ఆయన తెలియజేశారు. దాంతో పాటు ఇప్పటి వరకు నేను చేసిన పాలన పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చే 29 వచ్చే ఎన్నికల్లో కూడా నేనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అప్పుడు కూడా నేనే అధికారంలో ఉంటాను ప్రభుత్వంలో. అంటే మొత్తం 10.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇప్పుడు డిస్టింక్షన్ లో పాస్ అవుతాను. ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరిగాయో దాంట్లో నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతాను, ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి, ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ పాలన అందిస్తున్నామో ఆ పాలన పట్ల అందరూ సంతృప్తికరంగా ఉన్నారు, అందరూ మాకే ఓటేశారు కాంగ్రెస్ పార్టీకి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. దీనితో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానిలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించి కూడా ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు సింగరేణి విషయంలోనూ ఇతర గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించిన అంశాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఈ ఫార్ములా కేసు దర్యాప్తు కోసం సిబిఐకి అప్పగించాము, మాకు అప్పగిస్తే 48 గంటల్లో దీన్ని దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేస్తామని కిషన్ రెడ్డి అప్పుడు అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు నోటు నచ్చడం లేదు, ఇప్పటి వరకు ఎటువంటి దర్యాప్తు చేశారు, దాంట్లో పురోగతి ఏంటి అనేది కూడా కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక విద్యుత్ కమిషన్ లో జరిగిన విద్యుత్ లో జరిగిన అవినీతి ఏదైతే దాన్ని కూడా విద్యుత్ కమిషన్ కూడా సిబిఐకి అప్పగిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి ఈడీకి అన్ని ఎవిడెన్స్ ఇచ్చాము, కోట్ల రూపాయల నిధులు చేతులు మారాయి, మనీ లాండరింగ్ పాల్పడ్డారు, మరి ఎందుకు ఈడీ వాళ్లను విచారించడం లేదు, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని విచారించిన ఈడీ ఇక్కడ కేటీఆర్ ను ఎందుకు విచారించడం లేదు, దాంట్లో అవినీతి జరిగింది, మనీ ట్రయల్ జరిగిందని మేము ఆధారాలు ఇచ్చాము, ఈడీకి ఎవిడెన్స్ అని ఇచ్చాము, కానీ 48 గంటల్లో మేము దీనికి సంబంధించి విచారణ చేపడతామంటూ కూడా ఏదైతే ప్రధానంగా కిషన్ రెడ్డి చెప్పారో ఎవిడెన్స్ అని సమర్పించిన తర్వాత కూడా ఎందుకు విచారణ చేపట్టడం లేదు, దాని పురోగతి ఏంటి, దానిపై ఎందుకు సమాధానం చెప్పడం లేదు అనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఉద్దేశించి ప్రధానంగా కొన్ని ప్రశ్నలు అయితే వేశారు. ఇక దీనితో పాటు ఇక సింగరేణికి సంబంధించిన టెండర్ల విషయంలోనూ ఇతర కొన్ని కీలక విషయాలకు సంబంధించి ప్రధానంగా సింగరేణి టెండర్ల విషయంలో 2018లోనే కేంద్రం మార్పులు చేసింది. సింగరేణి టెండర్ల వ్యాపారంలో దానికి సంబంధించి అంటే టెండర్లకు సంబంధించి ఏం జరిగింది ఏంటనేది కూడా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అన్ని విషయాలను దాంట్లో మెన్షన్ చేస్తాను, దాంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా అసలు విషయాలను కూడా అక్కడ చూపిస్తామంటూ కూడా ఆ సందర్భంలో అన్ని తెలుసుకున్న తర్వాత దాంట్లో మా తప్పు ఏది లేదు అనేది తెలిసిన తర్వాత కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తారా అనేది కూడా కిషన్ రెడ్డిని ఎదురు ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే సైట్ విజిట్ చేసే ముందు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది అనేది కూడా ఆయన తెలియజేశారు. ఇవన్నీ కూడా నేను ప్రూఫ్ చేస్తే కనుక కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తాడా, కోల్ ఇండియాకు కూడా అప్పుల ఊబిలో ఉంది, సింగరేణి మేము అధికారులకు రాకముందు నుంచే అప్పుల్లో ఉందని కూడా ఆయన తెలియజేశారు. సింగరేణి జెన్కోకు బొగ్గు సరఫరా చేసింది, ఇక నేను అమాయకుడి కాబట్టి అందరూ కూడా నా మీదే ముప్పేట దాడి చేస్తున్నారు, గతంలో కేసీఆర్ అనేక విధాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, ఆయన ఎవరిని కూడా ప్రశ్నించలేదు. ఇటు ఎందుకు ప్రశ్నించలేదు అంటే కిషన్ రెడ్డికి రాజకీయ గురువులు కేటీఆర్ కాబట్టి వారిపై ఎటువంటి ప్రశ్నలు వేయడం లేదు, వారికి రాజకీయ గురువులుగా వారు ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి ఏం మాట్లాడడం లేదనేది కూడా కిషన్ రెడ్డిని
ఉద్దేశించి మాట్లాడారు. మరోవైపు కేసీఆర్ సెల్ఫ్ హౌస్ అరెస్ట్, ఇప్పటికే హౌస్ అరెస్ట్ లో ఉన్నారు, ఆయనకు సెల్ఫ్ హౌస్ అరెస్ట్ చేసుకున్నారనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ చేస్తారనే ప్రశ్నించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎస్ శివ, ఏదైతే అటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కేసీఆర్ని నిబంధనల ప్రకారం అరెస్ట్ చేయాల్సి వస్తే కనుక చేస్తామంటూ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఏదైతే ముందు నుంచి కూడా అటు బీఆర్ఎస్ అయితే విమర్శలు గుప్పిస్తుంది, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాంటెడ్గానే వీళ్ళిద్దరికి ఒప్పందం ఉంది కాబట్టి చేయట్లేదంటూ అటు బీజేపీ అయితే వాదిస్తుంది. వాళ్ళకు ఇది ఒక ఆన్సర్ అనుకోవచ్చా? డెఫినెట్ గా బీజేపీ ఏదైతే కొన్ని ఆరోపణలు చేస్తుందో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, వారిని మీరే కావాలని తాత్సారం చేస్తున్నారు అంటూ కూడా బీజేపీ కానీ ఇటు కిషన్ రెడ్డి కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే వారిని మీరే కాపాడుతున్నారు, హరీష్ రావును కేటీఆర్ ను మీరే కాపాడుతున్నారని కిషన్ రెడ్డి అలాగే బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అసలు కాపాడేది మీరు, మీ రాజకీయ గురువులు వాళ్ళిద్దరూ, వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఎవిడెన్స్ అన్ని కూడా ఇచ్చాము, కానీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఈడీ? రాహుల్ గాంధీని అలాగే సోనియా గాంధీని విచారించిన ఈడీ ఇటు కేసీఆర్ విచారించడం ఎందుకు తాత్సారం చేస్తుంది? దీనికి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ప్రధానంగా ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నాకు వినాల్సిన అవసరం లేదు. అది ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది వినడం వల్ల ప్రధానంగా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో మొత్తం అన్ని రంగాలకు సంబంధించి అడ్వకేట్స్ సంబంధించి కానీ జడ్జీలకు సంబంధించి సినీ హీరోలు, రాజకీయ నాయకులు పర్సనల్ గా వాళ్ళు మాట్లాడుకున్న విషయాలని కూడా వారు విన్నారు అని, అది వినడం వల్ల వారికి ప్రధానంగా జీవితం మీద విరక్తి కలిగే విధంగా కూడా వారు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సంబంధించిన కొన్ని విషయాల్లో విన్నారు అనేది ప్రధానంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిన తీరుకు సంబంధించి నాకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వినాల్సిన అవసరం లేదు, ఫోన్ వినాల్సిన అవసరం లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసిన ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడతాను, ప్రజల్లో వెళ్ళి నేను పార్టీని అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా నేను ఉంటాను తప్ప ఎవరు ఫోన్లు వినడం ద్వారా నేను అధికారంలోకి రాలేదు, వాళ్ళలాగా నేను చేయనంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కానీ హరీష్ రావు కేటీఆర్లు వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారని ప్రధానంగా చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది కూడా ప్రధానంగా ఉద్దేశం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఎయిర్పోర్ట్ కూడా రాలేదు, కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎయిర్పోర్ట్లు అయితే వచ్చాయి అంటూ కూడా తెలియజేశారు. త్వరలోనే ఆ ఎయిర్పోర్ట్లకు సంబంధించిన పనులు కంప్లీట్ చేసి వాటిని అమల్లోకి తీసుకుని వస్తాం, అంటే రన్నింగ్ అనేది వాడుకలోకి తీసుకొస్తామని కూడా తెలియజేశారు. ఈ రోజు ఇటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి కలిసి దానికి మామూలు ఎయిర్పోర్ట్ ఏదైతే దానికి సంబంధించిన భూములకు సంబంధించిన అన్ని ఎవిడెన్స్ అని కూడా సమర్పించామంటూ కూడా తెలియజేశారు. ఇక ఇటీవల ఈ బడ్జెట్ లో కూడా రైల్వే బడ్జెట్ లో హైదరాబాద్ కు మొత్తం 7 బుల్లెట్ ట్రైన్లు అయితే దాంట్లో హైదరాబాద్ కు 3 బుల్లెట్ ట్రైన్లను కేటాయించారు. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ బుల్లెట్ ట్రైన్ సంబంధించిన కారిడార్ ఏర్పాటు చేస్తాం. అక్కడ నుంచే అక్కడ ఎవరైతే అక్కడ ఎయిర్పోర్ట్ వస్తారో అక్కడ నుంచి ఆ ట్రైన్ ద్వారా వారి ప్రాంతాలకు చేరుకునే విధంగా కూడా విశ్వాసం ఆయన తెలియజేశారు. ఇంకా 3 బుల్లెట్ ట్రైన్లన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 600 ఎకరాల భూమిని కూడా పోలింగ్ చేస్తున్నాము. ఎయిర్పోర్ట్ ని బుల్లెట్ ట్రైన్ కు అనుసంధానం చేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా చేస్తామని కూడా తెలియజేశారంటే 2034 సంవత్సరంలోగా బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. దీంట్లో కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్ర ప్రభుత్వం అంతా అనుకూలంగా స్పందించిందని తెలియజేశారు. ఇక రాజకీయాలకు సంబంధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కొంత అడ్డుపడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి లాంటి వారి వ్యక్తులు అనేది కూడా చెప్తున్నారు. మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 ఏదైతే ఫేజ్ 1 కంప్లీట్ చేస్తే కనుక ఫేజ్ 2 మేము సహకరిస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేశారు. అంటే గతంలో ఏదైతే ఎలాంటి 13,000 కోట్ల సంస్థ లోన్ తీసుకున్నా లోన్ సంబంధించి వాళ్ళు ఖర్చు పెట్టిన దాన్ని మాత్రం వాళ్ళు తెలియజేసి లోన్ అనేది మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని అది మేము చెల్లిస్తాము, మేము మా హయాంలోనే నడుస్తుంది అనేది కూడా ప్రధానంగా ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. దాంతో పాటు ఈ సెకండ్ ఫేజ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ పర్మిషన్లు కానీ ఆ విషయంలో వారు సహకరిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా తెలియజేశారు. మరోవైపు భారతరత్న అటు ఎన్టీఆర్ ఉద్దేశించి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ యువకుని సొత్తు కాదు, జాతీయ సొత్తు, ఆయన గురించి తక్కువగా మాట్లాడేవారు మూర్ఖులతో సమానమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. దానితో పాటు ఆయనకు భారతరత్న ఇవ్వాలని నేను పర్సనల్ గా
వ్యక్తిగతంగా ఎస్ శివ, డిమాండ్ చేస్తున్నారని మరో కూడా పక్కన సీఎం రేవంత్ రెడ్డి చూసుకున్నట్టయితే తెలియజేశారు. అటు సింగరేణికి సంబంధించి కూడా టెండర్ల విషయంలో అసెంబ్లీలో మాట్లాడతానని కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. సో దానిలో అటు సైట్ విజిటింగ్ లో ఎవరి తప్పుదాలు ఏంటనేది కూడా అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేయనున్నారనుకోవచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు రాబోయే అసెంబ్లీ సమావేశాలు ఏదైతున్నాయి సింగరేణికి సంబంధించి నైనీ కోల్కి సంబంధించి కానీ అసలు అప్పుల్లో ఏ విధంగా ఉంది, ఎప్పటి నుంచి అప్పుల్లో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు అది రికవరీ అయింది, అసలు ఆ సింగరేణి టెండర్ల విషయంలో కానీ సైట్ విజిటింగ్ సంబంధించి సర్టిఫికేషన్ ఇవ్వాలా లేదా లేక ఖాళీగా వెళ్ళి సైట్ విజిటింగ్ చేసుకోవచ్చా, సైట్ విజిటింగ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వాలా లేదా అనే అంశాలన్నీ కూడా నేను మొత్తం ఇప్పుడు మాట్లాడను. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను అసెంబ్లీలో టేబుల్ ఏదైతే ఏదైతే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యానాన్ని కూడా అసెంబ్లీ వేదికగా ఎండగట్టాను. దాంట్లో నిజానాజాలు తెలిసిన తర్వాత కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తారా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. మరో 15 ఏళ్ల పాటు కూడా నేనే సీఎంగా ఉంటా, నేనే అటు తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అంటూ కూడా చెప్పారు. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంబంధించి కూడా అటు ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను అయితే తిప్పుకుంటారు. సో ఏదైతే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి వస్తే కనుక చేస్తాము, దీనిలో తొందరపడేది ఏం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక అసెంబ్లీ సాక్షిగా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది, అవన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడుతానంటూ కూడా ఘాటుగా స్పందించారు.